ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 11వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం క్షమించే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువారు ఆ శిలువ మీద ఉంటూ పలికిన మొదటి మాట మనం చూస్తున్నాం. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? మరి ఈ దినాల్లో క్రైస్తవ సంఘము, సార్వత్రిక సంఘము క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలను మండల కాలంగా లెంటి దినాలుగా పాటిస్తున్నారు. అనేక మందిరాల్లో ఈ ప్రార్థనలు ప్రభు శిలువను జ్ఞాపకం చేసుకుంటే నా 40 days దేవుని సన్నిధిలో చేరడం ఎంతో గొప్ప విశేషం. దేని బిడ్డారా, మరి ఈ సమయాన్ని మనం పురస్కరించుకొని దేవుని సన్నిధిలో గడపడం మనకెంతో దీవెనకరం. దేవుని వాక్యం మనం చూసినట్టయితే ప్రభువారు ఈ మాటలు శిలువ మీద మొదటగా ఆ శత్రువులను, ఆయన హింసించేవారిని, ఆయన కొట్టేవారిని, ఆయన దూషించేవారిని, ఆయన మీద ఉమ్మివేసేవారికి ప్రభువారు క్షమిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేసినారో వీరు ఎరుగురు గారు వీరు క్షమించమని చెప్తున్నాడు. సిస్టర్ చార్లా అనేటువంటి అమ్మగారు ఆమె చనిపోతుంది. అది ఆమెకు తెలుసు. ఆమె తన ఆసుపత్రి గది మంచంపై పడుకున్నప్పుడు ఆమె సర్జన్ మరియు ఇంటర్నల్ వైద్య పట్టభద్రులు బృందం గదిలోకి ప్రవేశించారు. తర్వాత కొన్ని నిమిషాల పాటు వైద్యులు సిస్టర్ చార్లీ గారిని పట్టించుకోలేదు. అతను ఇంటర్నల్కు ఆమె అంతిమ పరిస్థితిని వివరించాడు. చివరిగా అతను ఆమె వైపు తిరిగి, మరి మీరు ఎలా ఉన్నారని అడిగాడు. చాలా సిస్టర్ బలహీనంగా చిరునవ్వు నవ్వింది. మరి యేసు ప్రభుపై తన ఆశ, శాంతి గురించి బృందానికి ఆప్యాయంగా చెప్పింది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి యొక్క నగ్న శరీరం సూపర్ల గుంపు ముందు అవమానంగా ఒక శిలువపై వేలాడదీయబడింది. తను హింసించే వారిపై ఆయన కొరడా మరి చూపించాడా? లేదండి, ఆయన కొరడా తీసుకోలేదు. యేసు ప్రభు ఇలాగా అన్నాడు, తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని లూకాసు 23వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువారు చెప్పాడు. తప్పుగా శిక్షించబడి సిలువ వేయబడినప్పటికీ యేసు ప్రభు తన శత్రువు కోసం ప్రార్థన చేశాడు. దేని బిడ్డారా, మన శత్రువు కోసం, మనల్ని నిందించే వారి కోసం, మన హింసించే వారి కోసం, మన మీద తప్పుడుగా ప్రచారం చేసేవారి కోసం, మనల్ని దుర్భాషలాడే వారి కోసం మనం వారిని ప్రేమించి మనం వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈనాడు క్రైస్తవ సంఘాలు ఒకరి మీద ఒకరికి ద్వేషాలు ఎక్కువైపోయాయి, శత్రుత్వాలు ఎక్కువైపోయాయి. ప్రభు శిలువను జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఈ లెంటు కాలంలో మరి సరి చేసుకోవడానికి బదులుగా ఇంకా విరోధాలు, పగలు, కక్షలు పెరిగిపోతున్నాయి. అయ్యే ఎంత విచారం అండి. ప్రభువారు చూసినట్లయితే ఆయన శత్రువు కోసం, ఆయన హింసించే వారి కోసం ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన మరొక నేరస్తున్న ఒక వ్యక్తి యొక్క విశ్వాసం కారణంగా అతను త్వరలో పరదేశంలో ఆయనతో కూడా ఉంటాడని కూడా ఈ 43వ వచనంలో ప్రభువారు చెప్పాడు. నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావని ఆ యొక్క దొంగతో చెప్పినట్టుగా చూస్తున్నాం. తన బాధలు, అవమానాలు యేసు ప్రభువారు ఇతరుల పట్ల ప్రేమ, నిరీక్షణ మరియు జీవితాన్ని పంచుకోవడానికి ఎంచుకున్నట్టుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డారా, దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే ఇటువంటి ప్రేమ, ఇటువంటి క్షమాపణ ప్రభు బిడ్డమైనటువంటి మనము కలిగి ఉండాలని ప్రభువారు కోరుతున్నాడు. సిస్టర్ చార్లా తన శ్రోతలతో క్రీస్తు ప్రభుని గురించి పంచుకోవడం ముగించినప్పుడు ఆమె తిరిగి వైద్యుడికి ఒక ప్రశ్న వేసింది. ఆమె అతని కన్నీటితో నిండిన కళ్ళలోకి ఆప్యాయంగా చూస్తూ, మీరు ఎలా ఉన్నావు అని అడిగింది. క్రీస్తు ప్రభు దయ మరియు శక్తి ద్వారా ఆమె జీవితంలోని పదాలను పంచుకుంది. అతని పట్ల గదిలో ఇతరుల పట్ల ప్రేమ మరియు శ్రద్ధ చూపుతుంది. ఈరోజు లేదా రాబోయే రోజుల్లో మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా ప్రేమతో జీవితం యొక్క పదాలను మాట్లాడే ధైర్యాన్ని దేవుడు అందిస్తాడని నమ్ముదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుని బిడ్డ ఏ సమస్యలో, రోగంతో, కష్టంతో, అధైర్యంతో, ఒకవేళ డాక్టర్స్ ఇంకా హోప్ లేదు, నిరీక్షణ లేదు మరి అని చెప్పినప్పటికీ కూడా దేవుని బిడ్డ మనం ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోవాలి. మన చుట్టూ ఉన్న వారికి ధైర్యం చెప్పాలా, ఆదరణకరమైన మాటలు మనం చెప్పగలిగేటువంటి అటువంటి విశ్వాసం, అటువంటి ధైర్యము, ప్రభు ఎడల నమ్మకం కలిగి ఉండాలి. ఈ రోజులో మీరు ఎలాంటి కష్టమైన మరియు నిరాడంబరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దేవుని బిడ్డారా? ఒకవేళ ఏ పరిస్థితి గుండా మీరు వెళ్ళినప్పటికీ కూడా
ఆ శిలువలో మన కోసం వేలాడి ఆ శ్రమలో కష్టంలో శత్రులు హింసిస్తున్నప్పటికీ ప్రేమించి క్షమించినటువంటి ప్రభు బలి ఒక దొంగను కూడా తనతో పాటు పరదేశంలో తీసుకెళ్ళిన ఆ ప్రభుని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా అటువంటి క్షమాపణ ప్రేమ మనం కలిగి ప్రభుని ముందుకు సాగుటకు మరి ఈ లెంట్ కాలంలో ఈ శ్రమల కాలంలో మనం నేర్చుకొని ప్రభుకు దగ్గరగా అవడానికి ప్రభువే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ఆయన. ఇదిగో మా ఈ మండల కాలంలో మీ శిలువను సార్వత్రిక సంఘం జ్ఞాపకం చేసుకున్న ప్రభు. అవును తండ్రి, మమ్మల్ని క్షమించే దేవుడు నాయన. శత్రువుని క్షమించావు, ప్రేమించావు నాయన. పరదేశకు నాయన శత్రువుని కూడా తీసుకుని వెళ్ళావు. నీ ప్రేమ, నీ కృప, నీ దయను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటం బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపు చూపించిన ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీలో ఉంటున్నారో మా తండ్రి, క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆయా రోగాలతో, టైఫాయిడ్స్తో, మరి డెంగ్యూ ఫీవర్స్తో, ఆయా హెడేక్స్తో బాధపడుతున్నారు పిడే కనికరించి నాయన సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తాము ప్రియుని నిద్రించి మాడించి దుఃఖంలో వేదన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి మా తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేసిన దాస్తున్నాను దూరాన్ని దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి అవసరం తీర్చండి. ఇదిగో నాని భయంకరమైన యుద్ధం వల్ల మరి అనేక మంది బిడ్డలు తండ్రి ఆయా దేశాల్లో నాయన మరి ఉండిపోయి ఉంటుండగా మీరే నా తండ్రి వాళ్ళు మా తండ్రి ఇరుక్కుపోయి ఉన్నట్టుండగా సహాయం చేసి త్వరగా నాయన మీరు యుద్ధాన్ని ఆపి నీ బిడ్డలు చేరాల్సిన గమ్యస్థానాలకు క్షేమంగా చేరుటకు సహాయం చేయండి మా తండ్రి. విల్లు విరిచివాడును బల్యము తెగనరుగువాడును నీవే నాయన. బూది గంతల వరకు యుద్ధం మానుపోవాడు నీవే అని నీ వాక్యాలు చూస్తున్నాను తండ్రి. వాగ్దానం పప్పట్లు నెరవేర్చుకొని తండ్రి సహాయం చేయండి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతి విధంగా కీడు నుంచి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.